సామెతలు 28వ అధ్యాయము 27వ వచనం. వావ్, గ్రేట్. సరే వర్ష చూద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా దాన్ని పరిశీలించండి. 28, 27. ఎస్, మళ్ళీ చూడండి. బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొని వారికి వావ్, కన్నులు మూసుకొని వారికి బహుశాపములు కలుగు. చాలా మందికి శాపాల గురించి అవగాహన ఉంది. సో ఈ శాపాలు ఎలా వస్తాయి? మన పితరుల నుంచి, మన తల్లిదండ్రుల నుంచి, ఆ తర్వాత మన రిలేటివ్స్ నుంచి, మన ఫోర్ ఫాదర్స్ నుంచి అనేక రకాల శాపాలు రావచ్చు. ఓకే, కానీ ఇక్కడ సొలొమోను మహారాజు గొప్ప మాట ఆయన మాట్లాడుతున్నాడు. కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. వావ్, వాట్ ఈస్ దిస్ మిస్టరీ? అంటే మనం మన జీవితంలో కళ్ళు మూసుకుంటే అన్ని శాపాలు మన మీదకి వచ్చేస్తాయా? మనము కళ్ళు మూసుకుంటే అన్ని మన జీవితంలో ఎంటర్ అయిపోతాయా? మనము కళ్ళు మూసుకొని ఉంటే అన్ని మన జీవితంలోకి వచ్చి కూర్చుంటాయా? మనము కళ్ళు మూసుకొని ఉంటే అన్ని మన లైఫ్ లోకి వచ్చి అటాక్ అయిపోతాయా అని మనం ఆలోచించాలి. ఎస్, అవును. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఉన్నామో, మనం ఎప్పుడైతే ఫిజికలైజ్ ఆర్ స్పిరిచువలైజ్, మనం కన్నులు ముయ్యబడ్డాయా, ఆ రకరకములైనటువంటి శాపములు మనలోకి వస్తాయని సొలొమోను మహారాజు హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడి ద్వారా. సో we need to take, ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, చాలా సీరియస్ గా తీసుకోవాలి. మేబీ యువర్ ఫాదర్స్ ఆర్ గుడ్, మేబీ యువర్ మదర్స్ ఆర్ గుడ్, మేబీ యువర్ ఫోర్ ఫాదర్స్ ఆర్ గుడ్. బట్ ఇంకోటి, మనము కూడా మంచి వారమై ఉండొచ్చు, మనం కూడా చాలా మంచోళ్ళమై ఉండొచ్చు, చాలా మంచోళ్ళమై ఉండొచ్చు మనం. బట్ మనము గాని కన్నులు మూసుకొని ఉంటే, మనము గాని కన్ను ముయ్యబడి ఉంటే అనేకమైనవి మన కుటుంబాల్లోకి, అనేకమైనవి మన జీవితాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఇట్స్ ఎ కాషన్, ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక అడ్వైస్, అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కింగ్ సోలమన్ టు ఎవ్రీ పీపుల్ హూ ఆర్ లిసనింగ్ దిస్ సర్మన్. ఎవరైతే ఈ మాట చదువుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరిక అని మనం తీసుకోవచ్చు. ఓకేనా? అందరికి కళ్ళు ఉన్నాయి, అందరికి కళ్ళు ఉన్నాయి, అందరికి దేవుడు ఆత్మీయ నేత్రాలు ఇచ్చాడు, అన్ని ఉన్నాయి. బట్ సమ్ టైమ్స్ మనము నిద్రపోతూ ఉంటాం, సమ్ టైమ్స్ మనము అలసిపోతూ ఉంటాం, సమ్ టైమ్స్ మనం ఆత్మలో మన కళ్ళు ముయ్యబడి ఉంటాయి. ఓకే, ప్రైజ్ గాడ్. సామెతలు 28:7. లేమి కలుగదు, బహుశాపములు కలవు, బహుశాపములు కలవు. ఎందుకు మనము కన్ను మూసుకోకూడదు అంటే 24 గంటలు కళ్ళు తెరిసే ఉండాలా ఏంటిది? ఇప్పుడు మీరు చూడండి, కొన్ని ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయి, దాన్ని షట్ డౌన్ చేయరు, ఆ కంపెనీలో అసలు లైటే ఆఫ్ అవ్వదు. ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ అని, నైట్ షిఫ్ట్ అని, మార్నింగ్ షిఫ్ట్ అని, నైట్ షిఫ్ట్ అని, మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్. ఆ కంపెనీలో లైట్ ఆఫ్ చేస్తున్నారా? నో. 24 గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు, రేయింబగలు వాళ్ళు పనిచేస్తూ కష్టపడుతున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు గొప్ప ఫలితాన్ని చూస్తున్నారు. బట్ దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు హెచ్చరిస్తుంది ఏంటంటే మన కన్నులు ముయ్యబడకూడదు. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకొని. మీరు అనుకుంటున్నారు ప్రార్థనకే కళ్ళు మూసుకుంటారేమో అని కదా? అదే ఒకసారి ప్రార్థనకే మీరు కళ్ళు మూసుకుంటారు. నో 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 నో. వ్యక్తిగత జీవితంలో అపవాది వచ్చేటప్పుడు కూడా మనం కళ్ళు మూసుకొని ఉంటున్నాం, అనారోగ్యము వచ్చేటప్పుడు కూడా మనం కళ్ళు మూసుకొని ఉంటున్నాం, బలహీనతలు వచ్చేటప్పుడు కూడా మనం కళ్ళు మూసుకొని ఉంటున్నాం, ఒక శ్రమ, ఒక ఉత్పత్తి, ఒక భయంకరమైన సునామీ వచ్చేటప్పుడు కూడా మనము ఆత్మలో కళ్ళు మూసుకొని ఉంటున్నాం. సో we need to open our eyes. చూడండి, ఒక వ్యక్తి కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది? దేవుని బిడ్డ కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఉన్నాయి. అందుకనే భక్తుడు అంటున్నాడు, కన్నులు మూసుకొని వానికి
ఆహా, అది శాపం అంటే ఒకటి, బహు అంటే మల్టిపుల్. చాలా. ఒక రోజు కళ్ళు మూసుకున్నాడు, ఒకటి వచ్చింది. రెండో రోజు కళ్ళు మూసుకున్నాడు, అది వచ్చేసింది. మూడో రోజు కళ్ళు మూసుకున్నాడు, అది వచ్చేసింది. 4వ రోజు కళ్ళు మూసుకున్నాడు, 5వ రోజు కళ్ళు మూసుకున్నాడు, 6వ రోజు కళ్ళు మూసుకున్నాడు, వచ్చేసింది. ఇంకోటి, నువ్వు కళ్ళు మూసుకుంటే దెయ్యం వేసేది, నువ్వు కళ్ళు తెలుసుకుంటే దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు ఏమిస్తాడు? కళ్ళు తెలుసుకోనానా, ఇదిగో ఆశీర్వాదం పట్టుకో. కళ్ళు మూసుకున్నప్పుడు ఇప్పుడు దేవుడు, నీవు కళ్ళు తెరిచినప్పుడే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. నానా ఆశీర్వాదం, నానా ఆశీర్వాదం, నానా ఆశీర్వాదం. కళ్ళు తెరుచుకున్నాడు నేను. ఇంకా ఆశీర్వాదం ఏది? ఆశీర్వాదం నానా, ఇదిగో ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎక్కువైపోయింది. ఆశీర్వాదం ఏది? ఆశీర్వాదం ఏది? ఇదిగో ఇదిగో. ఈయన ఏం చేశాడు? కళ్ళు తెరుచుకున్నాడు. కాబట్టి దేవుడు ఎవరైతే కళ్ళు తెరుచుకో ఉంటారో వాళ్ళకే సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నిజంగా అతను కళ్ళు మూసుకొని ఉంటే అతనికి ఒక్క ఆశీర్వాదం కూడా దేవుడు ఇవ్వడు. వై? తీసుకో అంటే కళ్ళు మూసుకున్న వారికి బహు భయంకరమైన శాపములు కలవు. సో కొన్నిసార్లు మనం దేనికి భయపడాలి? శాపానికి భయ. చూడండి, నేను కళ్ళు మూసుకున్నాడు, ఎన్నెన్ని వచ్చేసినాయి. ఈరోజు నువ్వు కళ్ళు మూసుకుంటే నీ కుటుంబంలో అనేకమైన రావచ్చు. జాగ్రత్త. దేవుడు ఉన్నాడు కదా బ్రదర్, అవి దేవుడు ఆపేయచ్చు కదా బ్రదర్, ఎందుకు నా కుటుంబానికి రాకుండా చేయొచ్చు కదా బ్రదర్ అని చాలా మంది చాలా ప్రశ్నలు వేస్తారు కదా. సమ్టైమ్స్ నాకు తెలియకుండా నాకే కొని వచ్చేసినాయి, మీకు తెలియకుండా మీకే కొని వచ్చేసినాయి. నేను అంటాను, ఎలా వచ్చిందో అడగకూడదు, ఎలా తీయాలో అడగాలి దేవుడు. ఆమేన్. నేను అంటాను, పక్క నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడే వచ్చింది. నువ్వు కళ్ళు తెరిచినప్పుడు ఒక్క దెయ్యం కూడా ఇంటికి రాదు. ఒక్క దెయ్యం కూడా ఇంటికి రాదు. నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటావో అప్పుడు వస్తుంది. ఎలా వచ్చింది ఇది? నేను బానే ఉన్నానే, ఎలా ఉన్నాను, ఎలా పడిపోయాను, ఎలా బానే ఉన్నానే. నో 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 నో, నువ్వు కళ్ళు మూసుకొనే ఉన్నావు కాబట్టి ఏదో ఒక కార్యము నీ జీవితంలో జరిగింది. ఇప్పుడు సింపుల్, కళ్ళు మూసుకో నానా, అది తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయి, అది వెనకాల తీసేయి. తెలీదు ఏముందో కూడా. ఒక్కోసారి మనం కళ్ళు మూసుకుంటే మన లైఫ్ లో ఏం తీయాలో కూడా మనకు తెలియదు. అవిశ్వాసం ఉందా, అపనమ్మకం ఉందా, అధైర్యం ఉందా, ఎన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మనం తొలగింపబడాలంటే కళ్ళు తెరు. ఇప్పుడు చూడు, ఆ రైట్ సైడ్ ని తీసేయి, అవతలేసేయి, ఇది తీసేయి. గాడ్స్ గైడెన్స్. ఎప్పుడైతే నువ్వు కళ్ళు తెరవబడతావో దేవుడు తీయడు, నీ చేత అన్ని తీపిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలోకి వచ్చిన శాపాలైనా, నీ జీవితంలోకి వచ్చిన చీకటైనా, నీ జీవితంలోకి వచ్చినటువంటి బంధకాలైనా నీ చేత దేవుడు తీపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. లేమి కలుగదు, మనకి శాపాలు కావాలి. ఎవరికి వద్దా? ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? అయితే కళ్ళు తెలుసుకొని ఉండండి. ఓపెన్ యువర్ ఐస్ సో దట్ యూ కెన్ సీ డార్క్నెస్, సో దట్ యూ కెన్ సీ లైట్. నువ్వు రెండు చూడగలవు. కళ్ళు మూసుకుంటే ఏం చూడగలవు? ఒక్క చీకటినే చూడగలవు, వెలుగును చూడలేవు. నువ్వు ఎప్పుడైతే కళ్ళు తెరుచుకుంటావో ఖచ్చితంగా చీకటిని చూడగలవు, వెలుగును కూడా నీవు చూడగలవు. ఈ రోజు నుంచి దేవుడు ఒక్కొక్కటి మనకు దూరం చేయబోతున్నాడు. ఆమేన్. నీ కళ్ళు ముయ్యబడ్డాయి. సమ్టైమ్స్ చూడండి, చాలా మంది ఎదురు చూసి నిద్రపోతారు కదా. ఎదురు చూసి ఒక అద్భుతం జరగకపోతే, ఒక ఆశ్చర్యకారం జరగకపోతే కళ్ళు బాగా అలిసిపోయి, కళ్ళు బాగా స్ట్రైన్ అయిపోయి మనం నిద్రపోతా ఉంటాం కదా. సో చాలా మంది అలిసిపోయి పనుకుంటున్నారు, రెస్ట్ తీసుకోవట్లేదు. ఎవరు బాగా ఉద్యోగాలు చేసి, డ్యూటీలు చేసి, పనులు చేసి భయంకరంగా రెస్ట్ తీసుకోవట్లేదు, భయంకరంగా గురకలు పెట్టి నిద్రపోతున్నారు. ఒక భార్య అయితే కంప్లైంట్ ఇచ్చింది నాకు, అయ్యా మా ఆయన భయంకరంగా గురక పెట్టి నిద్రపోతున్నాడు. ఇదేం ప్రేరేపిస్తారు ఆయన? భార్య డాక్టర్ కన్నా చూపించు, నాకు ఎప్పుడు ప్రేర్ చేయండి అయ్యా మా ఆయన గురక సరే చేస్తలేమో అన్నారు. చూడండి, మానవుడు భయంకరంగా అలసిపోతున్నాడు. అందుకనే ఈరోజు సంఘంలో ఏం కొదువైనాయి? దర్శనాలు, కళలు, తర్వాత రకరకాలవన్నీ కొదువైపోయినాయి సంఘాల్లో, అంత్యదినాల సంఘాల్లో. ప్రభు ఏమంటున్నాడు? అంత్యదినమందున్న ఆత్మను సకల జనుల మీద
కృమ్మరిస్తాను. నీ కుమారులు దర్శనం చూస్తారు, నీ కుమార్తె దర్శనం చూస్తారు, వృద్ధులు ప్రవచనాలు చెప్తారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం అలసిపోయి పనుకుంటున్నాం కాబట్టి ఇవి ఏం చేయట్లేదు. మనం ఇవన్నీ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శాపము లేని కుమారుడిగా ఉన్నాడు. ఎవరు? సొలొమోను మహారాజు. ఒకవేళ ఉన్నప్పటికీ అతను కళ్ళు తెరవబడి సమస్తాన్ని జయించుకొని, కళ్ళు తెరవబడి సమస్తాన్ని గెలిచి అతను గొప్ప రాజుగా నిలబడ్డాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనము కూడా ఈ బహు రకమైన శాపాలని మనం ఆపుకోవాలి. ఆమేన్. లెట్ us stop multiple curses in our lives. మన జీవితంలో మనకి తెలియకుండా ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి, అక్కడి నుంచి, వెనకాల నుంచి, ముందు నుంచి వచ్చే ప్రతి శాపాలని మనము ఆపెదము గాక. ఆమేన్, హల్లెలూయా. చదువుకుందాము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2 Corinthians chapter 4 verse number 4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. వావ్, గ్రేట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీ కళ్ళు ఎప్పుడైతే మూయబడతాయో నీకు ఖచ్చితంగా విస్తారమైన శాపాలు మన ఇంటికి వచ్చేస్తాయి. ఓకే. నంబర్ 2, నీ కళ్ళు ఎప్పుడైతే మూయబడతాయో దేవుని మహిమను మనం చూడలేము. దేవుని మహిమను మళ్ళీ చూద్దాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. వావ్, చాలు. ఇక్కడ చూడండి, దేవుడు సంఘానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే మహిమ. యు నో ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ. మహిమ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరికైనా తెలుసా మహిమ ఎలా ఉంటుందో? కనిపించదు, కానీ మనం అనుభవించగలం. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అందుకని యేసుప్రభు అంటాడు, మొదటి మందిరముకున్న మహిమ కంటే కడవరి మందిరం యొక్క మహిమను పెంచుతాను. ఆమేన్. సో మనమందరం మొదటి మందిరమా, కడవరి మందిరమా? చెప్పాలి, కడవరి మందిరం మనం. సో ఈ కడవరి మందిరానికి ఏం రావాలి? మహిమ రావాలి. ఆమేన్. సో శిరస్సుకి మహిమ వచ్చింది, బాడీకి కూడా మహిమ రావాలి. ఈరోజు మనం మహిమపరచబడాలంటే మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. మన మనోనేత్రాలు వెలిగింపబడును గాక. మన మనోనేత్రాలు వెలిగింపబడును గాక. ఇంకోటి, నువ్వు కళ్ళు తెరిచి చూస్తా ఉంటే దొంగ నీ దగ్గర ఉన్నట్టు పారిపోతా ఉంటాడు. నువ్వు కళ్ళు మూసుకుంటా ఉంటే వాడు ధైర్యంగా వచ్చి నీ పాకెట్ లో పర్స్ ఎత్తేయగలడు కదా. నువ్వు కళ్ళు మూసుకోగలిగితే వాడు హ్యాపీగా నీ దగ్గరికి రీచ్ అవ్వగలడు. నువ్వు ఎప్పుడైతే కళ్ళు తెరుచుకొని చూస్తా ఉంటావో, వీడేంటి నన్నే చూస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను అర్జెంటుగా అని చెప్పి వాడు మన దగ్గర నుంచే పారిపోతాడు. ఆమేన్. సో అలాగే మన జీవితంలో మనం కానీ కళ్ళు తెరుచుకొని మన నేత్రములు తెరిచి ఉంటే శాపం మన దగ్గరికి రాదు కదా, మన ఏరియా కూడా రాదు. ఆమేన్, హల్లెలూయా. సో మనం ఎప్పుడు కూడా మన నేత్రములు తెరిచే ఉందాం, శాపములు మన దగ్గర నుంచి పారిపోను గాక. ఆమేన్. సో వాట్ ఎవర్ ద కర్స్, అది పితరుల సైడ్, అమ్మ సైడ్, మీ ఆయన సైడ్, మీ ఆవిడ సైడ్, ఎక్కడి నుంచి శాపాలు వచ్చినా నువ్వు కానీ ఎప్పుడైతే కళ్ళు తెరవబడతాయి అనేవి ఆ శాపము నేను చూసి పారిపోద్దామే. ఎవ్రీ కర్స్ ఇస్ అ డీమన్, ఎవ్రీ సిన్ ఇస్ అ డీమన్, ఎవ్రీ డిసీజ్ ఇస్ అ డీమన్. అవన్నీ నువ్వు ఎప్పుడైతే తెరిచి కళ్ళు తెరిచి ఉంటావో ఖచ్చితంగా అవి చూసి పారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువు 4:4 2 Corinthians. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాక. ఆగండి, చాలు. చదవండి, మళ్ళీ చదవమ్మా. దేవుని స్వరూపి అయి ఉన్న ఎవరు? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. బాగా గమనించండి, ఇతని కళ్ళు కట్టేసింది ఈ యుగ సంబంధమైన దేవతో. ఎక్కడి నుంచో మొత్తానికి ఇతను ఏం చేసింది? కట్టేసింది. నేను లెట్ దేర్ బి లైట్ అంటున్నా.
స్పర్శ లేదు. లెట్ దేర్ బి సాల్ట్ అంటున్నా, స్పర్శ లేదు. వెలుగు కలుగును గాక అంటున్నా, చలనం లేదు మనిషికి. ఏమైంది? యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన నేను కడుతుంటే గమ్ముగా ఉన్నాడు. అంటే ఇతనే గమ్ముకుంటే మీ పరిస్థితి ఏంటి? సో తట్టుకొని పోదాం, నా పరిస్థితి ఏంటని. ఇతను కడుతుంటే అబ్బో ఏదో హైడ్ అండ్ సీక్ గేమ్ ఏమో అనుకుంటున్నాడు ఎవరైతే. అంతేనా? అంతేనా? ఫేస్ ఫీలింగ్స్ చూద్దాం. అంతేనా? అంతేనా? హైడ్ అండ్ సీక్ గేమ్ అనుకుంటున్నావా? ఏం చేస్తున్నారు మీరు? మెల్లగా ఆడుకు. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నా, మీకు ఆశీర్వాదాలు రావట్లేదు. దేవుడు ఆరోగ్యం ఇస్తున్నా, మీకు ఆరోగ్యం రావట్లేదు. దేవుడు క్రమశిక్షణలో పెడుతున్నా, క్రమశిక్షణ రావట్లేదు. దేవుడు హెచ్చరిస్తున్నా, మనం హెచ్చరింపబడలేదు. వై? బికాస్ వి ఆర్ బ్లైండ్. దేవుడు ఎన్ని చెప్తున్నాడు నిద్రలేసి, ఆయన ఓకే ప్రభా, అలాగే ప్రభా, తప్పకుండా ప్రభా చేస్తాం, సరే ప్రభా చూసుకుందాం, చేద్దాం అని చేద్దాం. ఎందుకు? మనము గుడ్డివారము కాబట్టి మనము ఈ అంత్య దినాల్లో కడవరి సంఘానికి ఉన్న మహిమ మనం అనుభవించలేకపోతున్నాం. నీ బాడీ కాదు అనుభవించాల్సింది, నీ చేతులు, నీ శరీరము, నీ హృదయము, నీ కడుపు, నీ కాళ్ళు కాదు దేవుని మహిమను చూడాలి. నీ కళ్ళు చూస్తే నీ శరీరానికి మొత్తం పాకినట్టే. ఆమేన్. దేహమునకు దీపము కన్ను మంచిదైతే నీ ఒళ్ళంతా మంచిదే. కన్ను చెడిపోతే ఒళ్ళంతా చెడిపోయినట్టే అని అర్థం. కన్ను గుడ్డిదైతే ఒళ్ళంతా గుడ్డిదని అర్థం. హల్లెలూయా. నీ కళ్ళకి వాక్యాన్ని నేర్పించండి. ఆమేన్. హల్లెలూయా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డేంజరస్ వర్స్. ఈ వచనం ఎలా రాశాడు పౌలు నాకైతే అర్థం కావట్లేదు, కానీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ డేంజర్. చదువు మమ్మల్ని అందరు చూడాలి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎంతమంది క్రైస్తవులు గుడ్డితనములో ఉన్నారు, ఎన్ని కడవరి సంఘాలు గుడ్డితనములో ఉన్నాయి. You need to calculate how many believers are in blindness. ఎంతమంది గుడ్డితనంలో ఉన్నారు ఒకసారి ఊహించుకోండి. ఒక్కసారి ఊహించచ్చు, ఊహలు ఫ్రీగా ఊహించుకోండి. అబ్బా ఏంది క్రైస్తవులందరూ కచ్చిపులు కట్టుకోన్నారు తన కళ్ళకి, ఏంది క్రైస్తవులందరూ కళ్ళకి గంతలు కట్టుకున్నారు ఏంటి అని ఒక్కసారి ఊహించుకోండి. భయము వణుకు పుడుతుంది మనకు. And what we are doing? ఈ అంత్య దినాల్లో మనం ఏం చేస్తున్నాం మనమందరం? చదువుమా. దేవుని స్వరూపి అయిన మనల్ని క్రీస్తు మహిమను అంటే క్రీస్తులో ఉన్న మహిమ సంఘములోకి రావడానికి యేసు క్రీస్తు ప్రభువుల వారు వచ్చి సువార్త ప్రకటించారు. కానీ ఇంకా సంఘము షైన్ అవ్వలేదు, ఇంకా కడవరి సంఘము షైన్ అవ్వట్లే. వై? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మా హృదయములలో ఇప్పుడు మీ అందరు గుడ్డోళ్ళు, మీ అందరూ కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు మీ అందరి కళ్ళు గంతలు కట్టబడ్డాయి. ఇప్పుడు మీరేం ప్రవచించాలంటే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అనండి. ఇలానే ప్రవచిస్తూ ఇలానే పాటలు పాడుతున్నారు ఇద్దరు స్నేహితులు, పౌలు శీలలు. పాటలు పాడుతూ బంధకాలు సంకెళ్ళు వేసి పాడుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా వాళ్ళ సంకెళ్ళు పగిలిపోయినాయి. ఆమేన్. ఈ రోజు నో మ్యాటర్ నీ కళ్ళు మూయబడ్డాయా, నీ కళ్ళు అంధకారంలో ఉన్నాయా, కానీ నోరు పనిచేస్తుంది. పలుకు యేసునామములో. వాళ్ళకి ఏ విధంగా దేవుడు చేశాడో మనకు కూడా అట్టి రీతిగా దేవుడు మనకు చేయను గాక. ఆమేన్. నీ జీవితంలో ఏది కనిపించకుండా అపవాది దొర మూసేశాడో, నీ జీవితంలో సత్యమును తెలుసుకోకుండా ఏ అపవాది నీ కళ్ళు మూసేశాడో, దేవుడు ఆ ప్రాంతంలో నీ కళ్ళు తెరుచును గాక. Let my God open your eyes in every area. Amen. Hallelujah. గుడ్డితనం వల్లనే మనకి ఏమీ కనిపించదు. గుడ్డితనం వల్లనే మనం సత్యాన్ని గ్రహించలేం. గుడ్డితనం వల్లనే మనము మంచి చెడల్ని వివేచించలేకపోతున్నాం. గుడ్డితనం వల్లనే. అందుకనే ఏమంటున్నాడు, అరే వీళ్ళు ఈ పండు తిని
మంచి చెడులు వివేచించగలరు, వీళ్ళు ఖచ్చితంగా ఆ తోటలో నుంచి తరిమేయి అంటున్నాడు తండ్రి. ఆమేన్. రైట్, లెట్స్ గో టు ఎఫిషియన్స్ 1:16. సో మన జీవితంలో ఖచ్చితంగా మన కళ్ళు తెరవబడాలి, బికాజ్ వి నీడ్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. చాలు, ఇందాకేమన్నాడు? మీ మనోనేత్రములు ఏంటది చెప్పాలందరూ. ఇందాకేమన్నాడు పౌలు? మీ మనోనేత్రములు గుడ్డితనము కలిగినందున మీరేం చూడలేకపోయారు? మహిమను, దేవుని మహిమను చూడలేకపోయారు. నేను అంటాను, ఆ చర్చ్ వేరు, ఈ చర్చ్ వేరు. ఇందాక ఏ చర్చ్? చర్చ్ ఆఫ్ కొరింథియన్స్. చర్చ్ ఆఫ్ కొరింథియన్స్. ఇదే చర్చ్ ఆఫ్ ఎఫిషియన్స్. హల్లెలూయా. కొరింథీ సంఘం ఎలా ఉంది? గుడ్డితనం ఉండి దేవుని మహిమను చూడలేకపోతుంది, దేవుని మహిమను చూడలేకపోతుంది. బట్ ఎఫీసీ సంఘము, ఆ సంఘానికి దేవుడు పౌలు లేఖ రాస్తున్నాడు. చదవమ్మా. మరియు మీ మనోనేత్రములు అది. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు మీరు కొరింథీ సంఘంగా ఉన్నారేమో, దేవుడు మిమ్మల్ని ఎఫీసీ సంఘంగా మార్చును గాక. హల్లెలూయా. రైట్. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపుడగు తండ్రి నన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షము గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. వావ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, ఈ సంఘానికి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఓకే, అప్పుడు ఏమంటున్నాడంటే ఈ పాల్ పాస్టరు ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘమా, దేవుని యొక్క మహిమను చూడు, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని చూడు, దేవుని యొక్క బలాన్ని చూడు, దేవుని యొక్క శక్తిని చూడు, దేవుని యొక్క కృపను చూడు, దేవుని యొక్క బలం ఎట్టిదో చూడు అని ఈ సంఘానికి ఈయన గురించి బోధిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గుడ్డిదానికి ఏమైనా చేయగలమా? గుడ్డోళ్ళకి చూడు 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 అంటాం, అంటాం కదా. గుడ్డిదానికి ఏమీ చెయ్యం. గుడ్డి వాళ్ళకి మనం ఏమీ చూపించలేము. చూపించినా నాకేం కనిపించట్లేదయ్యా అంటుంది, నాకేమీ కనిపించట్లేదు, నాకేం కనిపించట్లేదు అంటుంది, నాకేం కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. గుడ్డి వాళ్ళకి ఏం చూపించినా ఏం కనిపించదు. అందుకనే గుడ్డి వాళ్ళకి త్రోవ చూపించలేదు. అందుకే ప్రభు వచ్చింది ఎందుకు తెలుసా? గ్రుడ్డి వారికి చూపు కలుగు చేయడానికి వచ్చాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గ్రుడ్డి వారికి త్రోవ చూపించడానికి కాదు, గ్రుడ్డి వారికి చూపునిస్తే ఏస్తున్నాములో అంటే అంతే. ఇప్పుడు ఏమైనా నడుస్తాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ గుడ్డి వారికి త్రోవ చూపించడానికి కాదు యేసయ్య వచ్చింది, గుడ్డి వానికి చూపు ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. అందుకని ఆ గుడ్డివాడు యేసయ్య కనిపించకపోయినా యేసయ్య చప్పుడు వినపడింది. ఎవరికి? గుడ్డివాడి. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు అని కేకలు వేసినప్పుడు అప్పుడు యేసయ్య వచ్చి స్వస్థపరచకూర్చున్నావా అన్నాడు. అవునయ్యా. మనమైతే రోడ్డు దాటిస్తాం. మనం ఏం చేద్దాం? అరే కళ్ళు లేని అబ్బాయికి అయ్యో ఎట్లా అసలు, ఓ షేట్ చారిటీ, కమాన్ రోడ్డు దాటు. రోడ్డు దాటిస్తాం మనం. ఎట్లా? రోడ్డు జాగ్రత్తగా దాటమ్మా. నువ్వు దాటి ఆ రోజు అంతా ఇక నిద్ర రాదు. అమ్మా ఈ రోజు ఒకరు మంచి పుణ్యకార్యం చేసి ఈ రోజు ఒకటి రోడ్డు దాటించండి.
గుడ్డివాడికి త్రోవ చూపిస్తున్నాడు. అందుకే యేసయ్య అన్నాడు ఒక మాట, మృతులు పూర్తి పెట్టుకుంటాను, నన్ను వెంబడించాను. మా నాయన బాధ పెట్టుకున్నాడు. అమ్మా, పరిచర్యలో ఇవన్నీ కూడా గుర్తుకు రాకూడదు. పరిచర్య చేసేటప్పుడు, యేసు ప్రభుని వెంబడించేటప్పుడు తన మన అమ్మ నాన్న అక్క చెల్లి బావ మరిది బిరిది జురిది గరిది ఇంకెన్నో రిలేషన్లు అవన్నీ గుర్తుకు. ఎవరు వాళ్ళు? అరే మీ బావ ఎవరైనా, అరే మీ అక్క ఎవరామి, అరే మీ చెల్లి ఎవరామి. అది యేసు ప్రభు నేర్పించిన ఫండమెంటల్స్. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు మీలాగే వాక్యం వింటున్నాడు అనుకోండి. పాపం పేతురు వైఫ్ ఎవరో నాకు తెలియదు, వచ్చి అయ్యా కొంచెం కూరగాయలు తెచ్చండి. యేసయ్య ఇప్పుడే వస్తాను ప్రభా అని చెప్పి వెళ్ళి ఆయన ఇంట్లో కూరగాయలు తెచ్చి వస్తా ఉంటాడు. ఇలా ఉంటే ఎలా మీకు తెలుసా? ఆ 12 మంది మొత్తం వదిలేశారు. 12 మంది అంటే ఇప్పుడు ఎవరు వదిలేయబట్టలేదు. నేను 12 మంది మొత్తం అందరూ వదిలేశారు. కుటుంబాన్నిటిని వదిలిపెట్టి 3.5 సంవత్సరాలు యేసు ప్రభు ఏ ఊరికి పోతే ఆ ఊరికి, ఏ ఊరికి పోతే ఆ ఊరికి, ఏ ఊరికి పోతే. అసలు వీళ్ళు ఏంటి ఇంత భయంకరంగా మారిపోయారు? నిద్రలేసి కుటుంబంతో ఉండేవాళ్ళు, నిద్రలేసి ఉద్యోగాలు చేసేవాళ్ళు, నిద్రలేసి పని చేసేవాళ్ళు, నిద్రలేసి రాత్రికి ఇంటికి డబ్బు తెచ్చేవాళ్ళు. యేసయ్య ఎక్కడికి పోతే అక్కడ, యేసయ్య అటు వెళ్తే అటు. వాళ్ళు చెప్పేశారు, నేను ఎప్పుడు వస్తాను నాకు తెలీదు, మీరు జాగ్రత్తగా మీరు వండుకొని తినేసి పనుకోండి అంటున్నాడు. ఎవరు? పేతురు. యోహాన్ అంటే చెప్పాడు. ఆమేన్. ఇంకెవరు? ఆంధ్రే అంటే చెప్పాడు. ఇంకెవరు? తోమ అంటే చెప్పాడు. ఇంకోటి, వీళ్ళందరూ యేసయ్య కానీ అందరు పెద్దోళ్ళు. యేసయ్య అంటున్నాడు, వచ్చేనా అంటే, నీకేం ప్రభా పెళ్లి కాలేదు, మాకు పెళ్ళి పిల్లలు అన్నారా? నీకేం ప్రభా పెళ్లి కాదు, యూ స్టిల్ బ్యాచులర్, మాకు పెళ్ళి పిల్లలు, నీకు అసలు కొంచెం కూడా మనసు లేదు, ఏం పాస్టర్ నువ్వు అని అనలేదు, వస్తున్నా మీ వెనకాల అని చెప్పి ఆయన వెంబడించారు. నేనేమంటున్నానంటే, గుడ్డివాడికి ఇంకో గుడ్డివాడు తోవ చూపిస్తున్నాడు. రోడ్డు దాటేనా? రోడ్డు ఎంతసేపు 10 నిమిషం రోడ్డు దాటేసి వీడికి ఎవరిస్తారు చూపు? వీళ్ళకి చూపు ఎవరు అనుగ్రహిస్తారు? వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు నడుస్తారు గట్టిగా? వాడికి చూపు వచ్చినప్పుడే. గుడ్డి వాడికి చూపు అనుగ్రహించడం ఆయన వచ్చాడు. ఆమె హల్లెలూయా. సంగమా, కొరింథీ సంఘంగా ఉన్నావా? ఎఫెసీ సంఘంగా మనం మారదము గాక. ఆమేన్. వన్స్ అగైన్ ఒక్కసారి మనం చూద్దాం. 17. ఒకటే పాస్టర్ 2 రకాల సర్మలు చెప్తున్నాడు. మీ మనోనేత్రములు ఓకే వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో. అబ్బా, నువ్వు ఐశ్వర్యం కూడా చూడాలంటే నీ కళ్ళు తెరవబడి ఉండాలి. అంటే నువ్వు నీ కళ్ళు ముయ్యబడ్డాయి అంటే నువ్వేం చూడలేవు? ఐశ్వర్యాన్ని చూడలేవు, మహిమను చూడలేవు, దేవుని బలాన్ని చూడలేవు, దేవుని అద్భుతాన్ని చూడలేవు, దేవుని హస్తాన్ని చూడలేవు, దేవుని సామర్థ్యాన్ని చూడలేవు. ఎప్పుడు? నీ కళ్ళు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లోజ్ ఫ్రెండ్ వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అబ్బా అని పెట్టాడుకో, నేను 2 నిమిషాలు ఆలోచిస్తాడు, ఎవరై ఉంటారు. ఓ 10 నిమిషాలు వీడు తీయడు, నేను అర్జెంట్కి చెక్ చేయరా నాయన, ఎక్కువసేపు నేను కళ్ళు మూసుకోలేకపోతున్నా వాళ్ళకి అట్లా కళ్ళు ఫస్ట్ నువ్వు ఎవరో ఒకరు నాయన, నేనే ఓడిపోయాను, ముందు తీసే నా చేతులు తీసే అంటారు. లేదు, నువ్వు కనిపెట్టేదాకా నేను చేయలంటే మూసుకుంటాడు, ఉంటాడు, ఆ తర్వాత పడిపోతాడు. ఇంకింతే ఆయన అడగడు, నువ్వు తీవు. ఇదే అపవాదం చేసేది మన జీవితంలో. సో మన జీవితంలో ఇది ఎవరైతే మూస్తున్నారో వాళ్ళని దేవుడు బంధించును కాక. మన మనోనేత్రాలు ఎవరైతే బంధిస్తున్నారో దేవుడు వాళ్ళకి గుడ్డితనం కలుగు చేయను కాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు గుడ్డితనంలో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారంటే వాళ్ళంత గొప్పోళ్ళు కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మన ఆత్మీయ జీవితంలో. లెట్ us open our eyes and see the greatness of God. Amen. Another verse, 2 Kings, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, వావ్, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను
అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ఇదంతా వెరైటీగా ఉంది కదా, ఈ వర్స్ అంతా బాగా మళ్ళీ చదవండి తల్లి. లెట్స్ గో టు ద సేమ్ వర్స్. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాళ్ళ కళ్ళను తెరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండట చూచెను. వావ్, హల్లెలూయా. అంటే ఇతనికి బేసిక్ గా కనిపించలేదు. ఏం కనిపించలేదు? రథాలు కనిపించలేదు, అగ్నిగుండాలు కనిపించలేదు, కొండలు కనిపించలేదు, గుర్రాలు కనిపించలేదు. ఎప్పుడైతే ఎలీషా ప్రభువా ఈ వ్యక్తికి కళ్ళు తెరిపించు అని వెంటనే అన్నాడు, వెంటనే ఈ వ్యక్తి కనిపించనివి ఇప్పుడు ఇతనికి కనిపిస్తున్నాయి. అబ్బా, ఏంటి అగ్ని రథాలు ఉన్నాయి, ఏంటి గుర్రాలు ఉన్నాయి, ఏంటి కొండలు ఉన్నాయి, ఏంటి బండలు ఉన్నాయి అని ఆ యొక్క దాసుడు ఆశ్చర్యపోయాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో కూడా మనకు తెలియకుండా ఆత్మీయ జీవితంలో ఏమేమో జరుగుతూ ఉంటాయి. స్పిరిట్ realm, ఆత్మీయ జీవితంలో ఏమేమో జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం చూడాలి అంటే మనం ఖచ్చితంగా మనోనేత్రములు వెలిగింపబడాలి. ఆమేన్, ఆమేన్. దేవుణ్ణి చూడడానికే కాదు, అపవాదిని గ్రహించడానికి కూడా మన మనోనేత్రములు వెలిగింపబడాలి. హల్లెలూయా. ద బెనిఫిట్స్, లాభాలు నష్టాలు. అంటే ఎప్పుడైతే నీ కళ్ళు మూయబడతాయో శాపములు అనేకమైనవి నీ ఇంటికి రాగలవు. రెండవది, నీ కళ్ళు మూయబడితే దేవుని మహిమను చూడలేవు. మూడవది, నువ్వు కళ్ళు మూయబడితే నువ్వు దేవుని ఐశ్వర్యాన్ని చూడలేవు. హల్లెలూయా. సో దానికి ఉల్టా రాసుకోండి. నువ్వు కళ్ళు తెరవబడితే నీ శాపములు నీ దగ్గరికి రావు. నువ్వు కళ్ళు తెరవబడితే దేవుని మహిమను చూడగలవు. కళ్ళు తెరవబడితే దేవుని ఐశ్వర్యం చూడగలవు. ఆమేన్. రెండవది, నాలుగవది, నువ్వు కళ్ళు తెరవబడితే నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నువ్వు చూడగలవు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎలీషా ఏ విధంగా చేస్తున్నాడో మనం కూడా అదే విధంగా చేద్దాం. ఫాదర్ ఓపెన్ మై ఐస్, ఫాదర్ ఓపెన్ మై ఐస్. నేను ఇంతవరకు ఏమి చూడలేదు, ఇంతవరకు నేను చాలా చూడలేదు ప్రభా, ఇంతవరకు నేను చాలా చూడలేదు ప్రభా, ఇంతవరకు ఏమేమో చూడాలనుకుంటున్నాను కానీ ఇంతవరకు నేను చూడలేదు ప్రభా, అవి నేను చూడాలి తండ్రి అని మీరు ఎప్పుడైతే అడగగలరో ఖచ్చితంగా దేవుడు వాటన్నిటిని మనకి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హిస్ విల్ ఈస్ టు ఓపెన్ అవర్ ఐస్. ఆయన చిత్తం ఏంటంటే మన మనోనేత్రాలు వెలిగింపబడాలని ఆయన చిత్తం. ఆమేన్. మన మనోనేత్రములతో అందరినీ గ్రహించాలి, పసిగట్టాలనేదే దేవుని యొక్క చిత్తం. ఆమేన్. సో లెట్స్ గో టు అనదర్ వర్స్. కీర్తనలు 119 Psalm 119 and verse number 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. నా కన్నులు తెరవుము. వావ్. ఎప్పుడైతే మన కళ్ళు తెరవబడతాయో మనము ఆశ్చర్యాలను చూడగలం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చూస్తున్నావు నీ కళ్ళతో నాశనాన్ని, ఈరోజు నువ్వు చూస్తున్నావు నీ కళ్ళతో నష్టాన్ని, ఈరోజు చూస్తున్నావు నీ కళ్ళతో భయంకరమైనటువంటి వేదనను, ఈరోజు చూస్తున్నావు నీ కళ్ళతో భయంకరమైన చూస్తున్నావు మన కళ్ళతో కదా, కొన్ని డిజాస్టర్స్, కొన్ని ఫెయిల్యూర్స్, కొన్ని ఎన్నెన్నో చూస్తున్నాం మన కళ్ళతో. కానీ ఈరోజు కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. చదువు మళ్ళీ. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచి, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. And look at his prayer. Look at his prayer. David's prayer. దేవా, నా కళ్ళు నీ ధర్మశాస్త్రము ద్వారా నేను ఆశ్చర్యాలు నా కళ్ళు చూడాలి అంటే ఈడెప్పుడింతే, ఈడెప్పుడింతే, ఈడెప్పుడంతే అన్ని మన కళ్ళు ఏమేమి చూసాయి? భయంకరమైన నాశనాన్ని, భయంకరమైన చీకటిని, భయంకరమైన ఓటమిని చూసే మన కళ్ళు. ఈరోజు మనం కూడా ఈ విధంగా అడుగుదాం, దేవా నీ వాక్యము ద్వారా నా కళ్ళు ఆశ్చర్యాలను చూడాలి, నీవు చూపించి ఈ రోజు నుంచి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా సర్వశక్తిగల దేవుడు ఆయన మన కళ్ళకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నీ ముందు వింత కార్యాలు చేస్తాడు, నీ ముందు అద్భుతాలు చేస్తాడు, నీ ముందు ఆశ్చర్యాలు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ ఇంట్లో అందరినీ సరి చేస్తాడు. ఇప్పుడు నీ కళ్ళకేంటి? ఆశ్చర్యం. వావ్, నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు ప్రభువా, ఇంత గొప్పగా జరిగించు. చాలా మంది నష్టాలకి పదం వాడతారు,
నా జీవితంలో అనుకోలేదు ఇంత పెద్ద దెబ్బ తగలుతుందని, నా జీవితంలో అనుకోలేదు ఇంటికి వెళ్తానని, నా జీవితంలో అనుకోలేదు నేను ఈ విధంగా నా జీవితం ఉల్టా జరుగుతుందని అని మనం డిజాస్టర్ లో రుచి చూసాం. ఇప్పుడు అద్భుతాలు రుచి చూడాలి. ఆమె ప్రభా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభా నువ్వు ఇంత తొందరగా నన్ను ముడతావని, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభా ఇంత తొందరగా నా ముందు అద్భుతం చేస్తావని. ఆ మాటలు మనం మాట్లాడుకునేదము గాక. ఆమేన్. అంతే తొందరగా దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక. హల్లెలూయా. ఇంకోటి, మీ కళ్ళు ఎప్పుడైతే అద్భుతాలు చూసాయో ఒళ్ళంతా యాక్టివ్ అయిపోతుంది. నరాలు, చేతులు, ఎముకలు, తలంపులు, ఆలోచనలు, హృదయము, మనస్సు అన్ని కూడా తెగ హుషారైపోతాయి, జమ్మండి అయిపోతాయి అంతే. ఆమె ఎప్పుడైతే నీ కళ్ళు నాశనాన్ని చూస్తున్నాయో బలంగా ఉన్న శరీరం కూడా బలహీనమైపోతుంది. So let us see wonders with our eyes in Jesus' name. Proverbs 20:12. Proverbs 20:12. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. వావ్. వినగల చెవులు, చూడగల కన్ను, చూడగల కన్ను, చూడగల కన్ను దేవుడే మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. సో ఈ రెండింటిని మనం కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ బాడీలో ఏదైనా కాపాడుకోవాలి అంటే 1 2 1 2 1 2 1 2 మనం కాపాడుకోవాలి. ఎందుకంటే కళ్ళు మూసుకున్నా కూడా మనం వింటా ఉంటాం, చెవులు మూసుకున్నా కూడా మనం చూస్తాం. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే దేవుడిచ్చిన వాటిని మన జీవితం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా, మహిమకరంగా దీవెనలో మనం చూడగలం. ఆమేన్. కీర్తనలు 146 146 వర్స్ నంబర్ 8. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును, యెహోవా నిరంతరము ఏలును. ఆమేన్. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును, యెహోవాను స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పడో దావీదు మహారాజు ఈ విధంగా రాస్తున్నాడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆమేన్. యెహోవా బంధింపబడి వారికి విడుదల చేయును, యెహోవా గుడ్డివారి కనులు తెరువ చేయును. హల్లెలూయా. మన జీవితంలో ఏ ప్రాంతాల్లో మనము గుడ్డితనములకు వెళ్ళిపోయాము, సర్వశక్తి గల దేవుడు తెలుస్తాడు. ఆమేన్. ఇంకోటి, మనకు కూడా తెలియకపోవచ్చు, మనం కొన్ని ఏరియాలో గుడ్డిగా ఉన్నాము. May the Lord open your eyes in Jesus. May the Lord open your eyes in every area in the mighty name of Jesus. Amen. ఇంకోటి, మీరు దాన్ని కోరుకోవాలి, మీరు దాన్ని స్వీకరించాలి, అప్పుడే ఈ వాక్యం ఇలా నెరవేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పుకోవాలి మనం, దేవా నేను కొన్ని ఏరియాలో గుడ్డితనంగా ఉన్నాను ప్రభా, నేను కొన్ని ఏరియాలో బ్లైండ్ గా ఉన్నాను ప్రభా, నేను కొన్ని ఏరియాలో గుడ్డిగా వెళ్ళిపోతున్నాను ప్రభా. అందుకనే చాలా మంది అంటారు, వాడు గుడ్డిగా నమ్మాడు రా, వాడు గుడ్డిగా అంటే కళ్ళు మూసుకొని నమ్మాడు, గుడ్డిగా నమ్మాడు, అందుకనే వాడు మోసం చేశాడు. కళ్ళు చేసుకొని నమ్ముంటే మోసపోయేవాడు కాదు, కళ్ళు మూసుకొని నమ్మాడు కాబట్టి మోసపోయాడు. హల్లెలూయా. మనం నేనేమంటానంటే, యేసు ప్రభువుని కళ్ళు మూసుకొని కూడా నమ్మొచ్చు. చూసి నమ్మిన వాడికంటే అబ్బా వీళ్ళిద్దరు ఎవరు గ్రేట్ అంటే, యేసు ప్రభువుని కళ్ళు మూసుకొని కూడా నమ్మచ్చు. అమ్మాయి అంత మంచోడి దేవుడు. హల్లెలూయా. ప్రభా ఖచ్చితంగా నా కళ్ళు తెరుస్తావు ప్రభా, ఖచ్చితంగా నా కళ్ళు ఓపెన్ చేస్తావు ప్రభా, ఖచ్చితంగా నేను ఎన్ని ఏరియాలో గుడ్డితనంగా ఉన్నానో అన్ని ఏరియాలో నాకు కళ్ళు ఇస్తావు ప్రభా. నువ్వు కళ్ళు మూసుకొని కూడా దేవుని నమ్మచ్చు. ఇక్కడ ఆయన వాగ్దానం ఇచ్చాడు, యెహోవా గుడ్డి వారికి కన్నులు తెరువ చేయును. ఆమేన్. ఈ ప్రవచన వాక్కులు మీ జీవితాల్లో నెరవేరును గాక. ఏ ఏరియాలో మీరు గుడ్డితనంగా ఉన్నారో ఆ ఏరియాలో దేవుడు మీకు చూపించును గాక. ఏ ఏరియాలో మీరు గుడ్డితనంగా ఉన్నారో ఆ ఏరియాలో దేవుడు మిమ్మల్ని వెలిగించును గాక. ఏ ఏరియాలో మీరు గుడ్డితనముతో శాపములు కొని తెచ్చుకున్నారో ఆ ఏరియాలో దేవుడు మిమ్మల్ని కళ్ళు తెరిపించి శాపములను తరిమి కొట్టును గాక. ఆమేన్.